హలో అండి, నేను డాక్టర్ నైని, కన్సల్టెంట్ ఎట్ 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్ బ్రాంచ్. ఈరోజు మనం ఈ వీడియోలో పూర్ క్వాలిటీ ఎంబ్రియోస్ రావడానికి గల కారణాలు ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. సో చాలామంది పేషెంట్స్ కొన్నిసార్లు ఐవీఎఫ్ చేయించుకున్న తర్వాత, మీ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీ డాక్టర్ మీకు మీది క్వాలిటీ బాగాలేదు, లేదంటే పూర్ క్వాలిటీ ఎంబ్రియోస్ వచ్చాయి, లేదంటే ఎంబ్రియోస్ రాలేదు అని చెప్తే చాలా డిసప్పాయింట్ అవుతారనమాట. ఎందుకు ఇలా జరిగింది, మేము ఏమైనా జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సిందా, లేకపోతే ఏ రీజన్స్ వల్ల ఇలా మాకు ఎంబ్రియోస్ అనేవి క్వాలిటీ బాగా రాలేదు అని చెప్పి అడుగుతుంటారనమాట. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఈ పూర్ క్వాలిటీ ఎంబ్రియోస్ రావడానికి గల కారణాలు ఏంటి, అసలు అలా కాకుండా నెక్స్ట్ టైం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎంబ్రియో అనేది ఒక డైనమిక్ స్ట్రక్చర్ అన్నట్టు. అంటే అది కంటిన్యూస్గా దాంట్లో సెల్స్ అనేవి డివిజన్ జరుగుతూనే ఉంటుందన్నమాట. సో ఎంబ్రియో గ్రేడింగ్ అనేది ఇప్పుడు మనం ఒకసారి చూసినప్పుడు మనం గ్రేడ్ 1 ఎంబ్రియో అని అనుకుంటే అది కొన్ని అవర్స్ తర్వాత, లేదంటే నెక్స్ట్ డే దాని సేమ్ గ్రేడ్ 1 ఉండదన్నమాట. సో అది డివైడ్ అయిన కొద్దీ దాంట్లో సైటోప్లాస్మిక్ ఫ్రాగ్మెంట్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అలా మనము వన్ టైం ఆ ఎంబ్రియోని చూసి ఈ గ్రేడ్ అని అనుకుంటే అది మళ్ళీ 5 డేస్కి అది గ్రేడ్ 1గానే ఉంటుందా, గ్రేడ్ 2గా మారుతుందా, గ్రేడ్ 3కి మారుతుందా అనేది తెలీదు. సో అల్టిమేట్గా మనకి 5 డేస్కి మనకి ఆ ఎంబ్రియో ఎలా ఉంటుంది అనేదే ఫైనల్ గ్రేడింగ్ లాగా తీసుకుంటాం అన్నమాట. సో అయితే ఇక్కడ మనము ఎంబ్రియో మనకి గ్రేడింగ్ అంతా బాగుంది, బెస్ట్ ఎంబ్రియో క్వాలిటీ చూడడానికి అంతా బాగుంది అని అనుకున్నంత మాత్రాన కూడా ఆ ఎంబ్రియో నార్మల్ ఎంబ్రియో అయి ఉండకపోవచ్చు. దాంట్లో క్రోమోజోమస్ అబ్నార్మాలిటీస్, లేదంటే ఎన్యూక్లియైడ్స్ అలాంటివన్నీ కూడా ఉండొచ్చు అనమాట. సో ఎంబ్రియోని మనం ఎక్స్టర్నల్గా దాని మార్ఫాలజీని చూసి దాని క్వాలిటీని 100% అక్యురేట్గా మనం చెప్పడానికి ఉండదన్నట్టు. అయితే ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇప్పుడు ఆ ఎంబ్రియో అనేది సపోజ్ ఈ గ్రేడ్ ఉన్న ఎంబ్రియో 2nd గ్రేడ్ ఉంది, లేదంటే 3rd గ్రేడ్ ఉంది, లేదా 1st గ్రేడ్ ఉంది. ఆ ఎంబ్రియో యొక్క ఇంప్లాంటేషన్ కెపాసిటీ అనేది ఆ ఎంబ్రియో గ్రేడింగ్ పైన ఓన్లీ 30 to 40% ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు ఎంబ్రియో గ్రేడింగ్ బాగాలేదు అన్నంత మాత్రాన ఐవీఎఫ్ ఫెయిల్ అవుతుంది అని చెప్పి భయపడడానికి లేదన్నట్టు. సో ఎంబ్రియో గ్రేడింగ్ యావరేజ్గా ఉన్నా కూడా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. పూర్ క్వాలిటీ ఎంబ్రియోస్ ఉండడం వల్ల మిస్క్యారేజెస్ అవుతాయి, లేదంటే అబ్నార్మల్ బేబీస్ పుడతారు, లేకపోతే ఐవీఎఫ్ ఫెయిల్ అవుతుంది అని చెప్పడానికి కూడా ఉండదన్నట్టు. సో ఓవరాల్గా మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వాలి అంటే ఎంబ్రియో యొక్క గ్రేడింగ్ అనేది మనకి ఓన్లీ 30 to 40% డిసైడ్ చేస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు మనం అసలు పూర్ క్వాలిటీ ఎంబ్రియోస్ ఫామ్ అవ్వడానికి ఎలాంటి రీజన్స్ ఉంటాయి అనేది చూద్దాం. మెయిన్గా మనకి 4 రకాల కారణాలు ఉండొచ్చు అనమాట. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పేషెంట్ ఫ్యాక్టర్స్. అంటే పేషెంట్ ఫ్యాక్టర్స్లో మనకి అంటే ఇప్పుడు స్పర్మ్, ఇప్పుడు ఒక ఎంబ్రియో తయారవ్వాలంటే బుసెట్ అంటే లేడీ నుంచి ఎగ్ అండ్ హస్బెండ్ నుండి స్పర్మ్ తీసుకొని మనం తయారు చేయాల్సి ఉంటుంది. సో మనకి స్పర్మ్ క్వాలిటీ ఎట్లా ఉంది, ఎగ్ క్వాలిటీ ఎట్లా ఉంటే మనకి ఎంబ్రియో క్వాలిటీ అలా వస్తుంది అన్నట్టు. సో దీంట్లో మనకి 2 రకాలు. ఇప్పుడు ఒకసారి మనం ఐవీఎఫ్ ప్రాసెస్ చేసినప్పుడు పూర్ క్వాలిటీస్ ఎంబ్రియోస్ వచ్చాయి, లేదా మనం 2nd టైం 3rd టైం కూడా అలా రిపీటెడ్గా పూర్ క్వాలిటీ ఎంబ్రియోస్ వస్తున్నాయి అనే దాన్ని బట్టి కూడా రీజన్స్ డిఫరెంట్గా ఉండొచ్చు అన్నట్టు. సో ఇప్పుడు మనకి పేషెంట్ ఫ్యాక్టర్స్లో ఆడవాళ్ళలో చూసుకుంటే ఫీమేల్ ఏజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్నట్టు. సో ఫీమేల్ యొక్క ఏజ్ అనేది ఎక్కువగా ఉంటే క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియోస్ తక్కువ ఉండొచ్చు. అదే ఫీమేల్ యొక్క ఏజ్ తక్కువగా ఉంటే క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియోస్ బాగుంటాయి అన్నమాట. సో సెకండ్ రీజన్ వచ్చేసి ఫీమేల్ యొక్క ఎగ్ రిజర్వ్ అనమాట. సో అంటే ఇప్పుడు పూర్ రిజర్వ్ ఉన్నంత మాత్రాన 100% పూర్ క్వాలిటీ ఎంబ్రియోస్ తయారవుతాయని లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పూర్ రిజర్వ్ అంటే ఎగ్ నెంబర్ తక్కువగా ఉంది అంటే మనకి ఎంబ్రియోస్ తయారయ్యే ఎంబ్రియో పూల్ అనేది కూడా తక్కువ ఎంబ్రియోస్ తయారవుతాయి. సో దాంట్లో మనకి మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి అన్నమాట. అంటే స్టాటిస్టికల్గా మనకి తక్కువ నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ తయారవడం వల్ల క్వాలిటీ అనేది తగ్గొచ్చు. థర్డ్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే పేషెంట్కి ఏమైనా కోఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే ఎండోమెట్రియోసిస్ అనే ఒక కండిషన్ ఉండొచ్చు. సో ఈ ఎండోమెట్రియోసిస్ అన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కూడా మనకి
ఇంప్లాంటేషన్ ప్రాబ్లమ్స్ అండ్ దీంతోపాటు పూర్ ఎంబ్రియోస్ కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. అయితే ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా మనకి పూర్ క్వాలిటీ ఎంబ్రియోస్ ఉండడానికి లేదు. కాకపోతే స్టాటిస్టికల్గా వీళ్ళలో ఎక్కువ పూర్ క్వాలిటీ ఎంబ్రియోస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నట్టు. అది కాకుండా పీసీఓ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కూడా వీళ్ళలో కూడా నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎక్కువ ఉంటాయి, కానీ క్వాలిటీ అనేది తక్కువ ఉండడం వల్ల పూర్ క్వాలిటీ ఎంబ్రియోస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే స్పోమ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు మనం చాలాసార్లు ఐవీఎఫ్ ప్రాసెస్లో మహిళల పైన కాన్సన్ట్రేట్ చేస్తాం, కానీ ఇప్పుడు ఎంబ్రియోకి ఇప్పుడు మహిళల కాంట్రిబ్యూషన్ ఇప్పుడు ఎగ్ కాంట్రిబ్యూషన్ 50% ఉంటే స్పోమ్ కాంట్రిబ్యూషన్ అనేది 50% ఉంటుంది. సో స్పోమ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో స్పోమ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఎక్కువగా ఉన్నా లేదంటే స్పోమ్స్ అనేవి స్ట్రెస్లో ఉన్నా అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ స్మోకర్స్లో కానీ లేకపోతే టొబాకో చూయింగ్ లేకపోతే ఇంకా ఏమైనా కెమికల్ ఎక్స్పోజర్స్ ఇలా ఉన్న వాళ్ళలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండి స్పోమ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఎక్కువ ఉండి పూర్ క్వాలిటీ ఎంబ్రియోస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ పేషెంట్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ కల్చర్ కండిషన్స్, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలాసార్లు మనం ఐవీఎఫ్ ప్రాసెస్ అంటే పేషెంట్స్కి ఇచ్చే ఇంజెక్షన్స్ మెడిసిన్స్ వీటి గురించే అనుకుంటాం, కానీ మెయిన్గా మనకి ఎంబ్రియోస్ తయారయ్యాయి ల్యాబ్లో. సో ల్యాబ్ కల్చర్ కండిషన్స్ అనేవి కరెక్ట్గా మెయింటైన్ అయితేనే మనకి మంచి క్వాలిటీ ఎంబ్రియో అనేది తయారవుతాయి. అంటే ల్యాబ్లో మనకి కల్చర్ మీడియా, దాని ఆస్మోలాలిటీ, ల్యాబ్ ఒక టెంపరేచర్, పీహెచ్, గ్యాసెస్ ఇవన్నీ కూడా మనకి మంచి ఎంబ్రియోస్ రావడానికి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అన్నట్టు. ఇప్పుడు ల్యాబ్లో విఓసి అంటారు, వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కానీ పార్టికల్ కౌంట్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటే మనకి పూర్ క్వాలిటీ ఎంబ్రియోస్ తయారయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మీరు ఐవీఎఫ్ ప్రాసెస్కి వెళ్ళినప్పుడు ఎలాంటి మెడికేషన్ తీసుకుంటున్నారు, ఎలాంటి ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారు, ప్లస్ ఎలాంటి సెంటర్లో మీరు ఈ ప్రాసెస్ చేయించుకుంటున్నారు, వీటన్నిటిపైన కూడా మీ ఎంబ్రియో క్వాలిటీస్ అనేవి ఆధారపడి ఉంటాయి. సో పూర్ క్వాలిటీ ఎంబ్రియోస్ వచ్చినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. అంటే దాన్ని నెక్స్ట్ మనం ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు అనేది మీ డాక్టర్తో కూర్చొని డిస్కస్ చేసి మళ్ళీ ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. Thank you.